నువ్వు పూలు పెట్టుకున్నావు. నిన్ను ఒక పాస్టర్ వేదో బజార్ది అన్నాడు అంటే వాడు బజార్ దాన్ని పుట్టినట్టేగా. అసలు వాడి మతానికి పువ్వులకి ఏమైనా సంబంధం ఉందా? వాడి మతం ఎక్కడ పుట్టింది? ఎడారిలో. ఎడారిలో ఉండదు ఏంటి? వాటర్. అంటే కవి ఎంత హృదయం ఉండాలి చెప్పు. పుష్పాలు గాయపడతాయి కోసినప్పుడు, పుట్టినప్పుడు అని ఆయన బాధపడి బోల్డ్ అని రాశాడు. అది మన హృదయం. కానీ బజార్ దానికి పుట్టినోడికి పువ్వులు చూస్తే బజార్కి గుర్తొచ్చింది. రాజ్యాంగం అండ్ సెక్యులరిజం ఇన్ ఇండియా. ఇఫ్ హిందూస్ ఆర్ డిక్రీజ్, నో మోర్ రాజ్యాంగం, నో మోర్ సెక్యులరిజం. ఎవరిది స్టేట్మెంట్? కేకే మహమ్మద్. అర్థం చేసుకో. ఆయన స్టేట్మెంట్ ఇచ్చినంత మాత్రాన వాస్తవాలా? ఎందుకు కాదు? అదో పెద్ద 100 మంది హిందువులు ఉన్నారు, అక్కడ 2 ముస్లిమ్స్ 2 క్రిస్టియన్స్ ఉన్నారు, ప్రశాంతంగా జీవిస్తారు. రివర్స్లో ఒకసారి థింక్ చేయి, అవుద్దా? కీర్తన అవుద్దా? పూజ అవుద్దా? ఎక్కడైనా హిందువులు ఎక్కువ దగ్గర ఉన్న ముస్లిం వాళ్ళది అవ్వదు, ముస్లిం వాళ్ళ దగ్గర అది బుర్ర తక్కువ మాటలు మాట్లాడదు. వాళ్ళు ఏమని పిలుస్తారు తెలుసా? అల్లాహు అక్బర్ ఇల్లాహు అంటే ఏంటి? ఏమి తెలదు. కొట్టేసారి నెట్లో మీనింగ్ ఏంటో ఏమి తెలదు అని ఫ్లయింగ్ కిస్ ఇచ్చి వెళ్ళిపోవడమే. మసీద్కి ఫ్లయింగ్ ఇచ్చే, గుడికి ఫ్లయింగ్ ఇచ్చే, చర్చికి ఫ్లయింగ్ ఇచ్చే. పాత బస్తీలో ఏం సుప్రభాతం వినపడుతుందా? ఒకసారి ట్రై చేయి. నువ్వు వై 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 వాడేమో నీ దేశం వాడా? గుళ్ళల్లోకి వెళ్ళి టికెట్లు కట్టేసి సిగ్గు లేకుండా ఆడు ఉమ్ము వచ్చా ఇది కలిపితే తినడమా? నమస్కారం, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సహస్ర. ఈరోజు మనతో పాటు ఉన్నారు రాధా మనోహర్ దాస్ గారు. నమస్కారం సార్. తల్లి హరే కృష్ణ. హరే కృష్ణ. ఎలా ఉన్నారండి? బాగున్నాను తల్లి. సో ఎప్పుడు కూడా వివాదాస్పదంగా కాంట్రవర్సీగా మాట్లాడుతూ ఉంటారు, ఎందుకు సార్? కావాలని పోక్ చేస్తూ ఉంటారా? ఒక శ్లోకం చెప్పుకున్నాక విషయంలో పోదాం. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామ్నే గౌరత్విషే నమః. మూకం కరోతి వాచాలం పంగుం లంఘాయతే గిరిం యత్కృపాతమహం వందే పరమానందమాధవం. శ్రీగురున్ దీనతారిణం శ్రీ చైతన్య ఈశ్వరం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. భారత్ మాతాకి జై. తల్లి, వివాదం దేని వల్ల వస్తుంది? మీరు ఆధ్యాత్మిక హిందూ సనాతన ధర్మం అంటూ మాట్లాడుతున్నారు, కానీ అవతల మాట్లాడిన వ్యక్తులు కూడా వాళ్ళ యొక్క మతం గురించి మాట్లాడుతూ ఉంటారు. సో వాళ్ళని రెచ్చగొట్టేటట్టు మీరు మాట్లాడుతున్నారని మీ మీద కొన్ని ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు నువ్వెవరు? నేను Who are you? సహస్ర. What is your occupation? Now what you are doing? Job as anchor కదా. ఇప్పుడు నీ పేరు మర్చిపోతే నేను అది దోషం కాదు. మొన్న ఒక అమ్మాయి వచ్చిందండి యాంకరు అన్నాను, తప్పు కాదుగా. అందులో వివాదం ఏముంది కదా? నువ్వు వివాదం అని చెప్పేది ఏమిటి? ఇతర మతస్థులకు సంబంధించింది ఏదైనా మనం మాట్లాడితే అసలు మనం మాట్లాడం ఎందుకని? మనకే మన చాలా పనులు ఉన్నాయి కదా. వాళ్ళ గురించి మనం ఎప్పుడు మాట్లాడాల్సి వస్తుంది? వాళ్ళు మన దగ్గరికి వచ్చి వేలో ముక్కో పెడితే కదా కదా. ఇప్పుడు ఉదాహరణకి నువ్వు పూలు పెట్టుకున్నావు, నిన్ను ఒక పాస్టర్ వేదో బజార్ది అన్నాడు అంటే వాడు బజార్ దాన్ని పుట్టినట్టేగా. అలా అంటే అది వివాదం అవుతుందా? కాదుగా. పువ్వులంటే లక్ష్మీదేవి, అవునా? అవును. పాస్టర్ అలా అంటే ఇప్పుడు నేనేమంటున్నా అంటే మీరు అలా మాట్లాడుతున్నారని పాస్టర్ పువ్వుల గురించి మాట్లాడింది వాడా నేనా? తనే మాట్లాడాడు. ఎందుకు మాట్లాడు? అసలు వాడి మతానికి పువ్వులకి ఏమైనా సంబంధం ఉందా? లేదు. వాడి మతం ఎక్కడ పుట్టింది? ఎడారిలో. ఎడారిలో ఉండదు ఏంటి? వాటర్. ఆడి మతంలో లేనిదేంటి? మ్యాటర్. ఆడు వేసేదేంటి? క్వార్టర్. ఆడు ఎలా మాట్లాడతారు పువ్వుల గురించి? వాడి మతంలో పువ్వులు ఉండవు, నవ్వులు ఉండవు. వాడికి ఎందుకు అది వివాదం అంటే దాన్ని అంటారు కదా. మన దేవుడికి పువ్వులు పెడతాం. ఇప్పుడు మేము కూడా రోజు దేవుడికి పువ్వులు పెడతాం. 4 మూరలో 6 మూరలో 10 మూరలో దేవుడికి పువ్వులు పెట్టి సాయంత్రం తీసి అది గురువుగారికి చూపించి వాసన చూస్తాం. దాన్ని తిరుమాల్యము అంటారు. ప్రసాదం.
మనం పువ్వుల్ని ప్రసాదంగా చూస్తాం. మీరు ఎప్పుడన్నా ఉమ్. జంధ్యాల పాపయ్య శాస్త్రి గారి పేరు విన్నావా? జంధ్యాల గారి పేరు విన్నా. అంటే ఆయన నువ్వు చెప్పేది సినిమా డైరెక్టర్. పర్లేదు అంతవరకు నువ్వు గొప్పదానివే. జంధ్యాల పాపయ్య చిన్నపిల్లవు కదా. జంధ్యాల పాపయ్య శాస్త్రి గారిని ఆయన ఒక పుస్తకం రాశారు. దాని పేరు పుష్ప విలాపం. మీరు నెట్లో కొట్టండి. దాన్ని ఘంటసాల గారు పాడారు. అంటే పుష్పాలు కోసినప్పుడు ఏడుస్తున్నాయంట. అంటే కవి ఎంత హృదయం ఉండాలి చెప్పు. పుష్పాలు గాయపడతాయి కోసినప్పుడు, కుట్టినప్పుడు అని ఆయన బాధపడి బోల్డ్ అని రాశాడు. అది మన హృదయం. కానీ బజార్ దానికి పుట్టినోడికి పువ్వులు చూస్తే బజార్ గుర్తొచ్చింది. వాడి బ్యాక్గ్రౌండ్ తప్పు. నేను అంటలే, అలా మాట్లాడడం తప్పు. వాళ్ళ అమ్మ మంచిదని నేను ఫీల్ అవుతున్నా, వాడు ఫీల్ అవ్వట్లే. అది నా బాధ. నీకు అర్థమైందా? నేనేం చెప్తా అంటే మీ అమ్మ కూడా మా అమ్మ లాంటిది అంటాను. వాడేమో మీ అమ్మకి ముందు నీ అని యాడ్ చేస్తున్నాడు, అందుకని తప్పు కదా అంటున్నా. వాళ్ళమ్మ చీర కడద్దా లేదా? షాలోం రాజు అనే ఆయన వాళ్ళమ్మ చీర కడద్ది, వాళ్ళ ఆవిడ కూడా చీర కడద్ది. ఎందుకని ఇక్కడ వాళ్ళకే పుట్టారు. కానీ వాళ్ళ ఫీలింగ్ ఏంటంటే, గమ్యం సినిమా చూసావా? అప్పటికు ఉన్నాడు కాపాడడానికి. అప్పుడు గోన కన్నారెడ్డి, తర్వాత సరే నరసింహరెడ్డి, తర్వాత మా వెంకటరెడ్డి. కదమ్మా గమ్యం చూసావా? పులి ఎక్కడ అంటాడు. అంటే వీడేమంటాడు, ఎరా మీ అమ్మ అడిగికి వెళ్ళిందా, మీ ఇంటికి పులి వచ్చిందా అంటాడు. అలా వీళ్ళకి ఫీలింగ్ ఏంటంటే, ఆ ముష్టి పుస్తకం చదివేసి బ్రిటిష్ వాళ్ళు వీళ్ళకి ఆత్మీయ తల్లిదండ్రులు అంట. తప్ప కదా? తప్పని చెప్పడం వివాదం ఎందుకు అవుద్ది? అవునా? అప్పుడు మాట్లాడు. అంటే అదే కాదు సార్, అంటే మీరు పెట్టుకున్న వాట్సాప్ స్టాటస్ కూడా రెగ్యులర్ గా చూస్తూ ఉంటాను. ప్రతిదీ కూడా అంటే వేరే వాళ్ళని రెచ్చగొట్టేటట్టే అనిపిస్తుండే సార్. నువ్వు ఎలా చెప్తున్నావు అంటే, అంటే మనం నీకు అర్థమయ్యేలా చెప్తాను. ఇప్పుడు ఎవరో డస్ట్బిన్ డబ్బా ఆ దరిద్రుడు తెచ్చి ఇక్కడ పోసాడు. నేను దాన్ని ఫోటో తీసి పలానా దరిద్రుడు గుళ్ళో ఇలా చేశాడు, వాడు సర్వనాశనం అయిపోయాడు, పోరంబోకి ఎదవని పెట్టా. నువ్వేమంటావు? వివాదం కదండి అంటావు. ఆ ఎదవని ఏమంటలేదు నువ్వు, అది ప్రాబ్లం. నీకు అర్థమైంది? ఇప్పుడు ఇక్కడ డస్ట్బిన్ వేసిన ఎదవా కాదా? అది ఎదవ అనాలో వద్దా? ఆ ఎదవని సపోర్ట్ చేసిన వాళ్ళు ఎదవన్నారు ఎదవలా కాదా? అర్థమైందా? కాబట్టి తప్పు అని ఖండించకపోతే చెప్పు తీసి కొట్టాలి. కాబట్టి నేను అలా కొడుతున్నాను అంతే, అంతమించి ఏం లేదు. అయితే ఇంకో విషయం ఏం చెప్తున్నారు, హిందువుల సంఖ్య పెంచుకోవాలి, హిందువుల్ని మీరు అంటే ఒకరు కాదు ఇద్దరు కాదు ముగ్గురు నలుగురు పిల్లండి అని చెప్తున్నారు. అసలు మన దేశ జనాభా చాలా ఎక్కువగా ఉంది. సో తక్కువగా ఉంటే అభివృద్ధి ఉంటుంది కాబట్టి కంట్రోల్లో ఉండాలి. అవును, ఎవరి అభివృద్ధి? అది కూడా ఉండదు. అభివృద్ధి ఎవరి అభివృద్ధి? అది కూడా ఉండాలి. అందరి అభివృద్ధి సబ్కా సాత్ సబ్కా వికాసు. పాపం ప్రధానమంత్రిగా 10 ఏళ్ళ నుంచి గొంతు చించుకుంటున్నారు. ఇప్పుడు సబ్కా ఉందా? ఉదాహరణకి నువ్వు ఎన్నాళ్ళ నుంచి చేస్తున్నావు యాంకరింగ్? ఒక 2-3 ఏళ్ళు. 2-3 ఏళ్ళు అంటే పర్లే. 2-3 ఏళ్ళ క్రితమే, 2 ఏళ్ళు అయిందా గవర్నమెంట్ వచ్చి కొత్తది ఇక్కడ? 1.5 year. డిసెంబర్ వస్తే 2 years అవుతుంది. 2 years. సో ఇక్కడ ఇఫ్తార్ విందు ఇచ్చారు తెలుసా? ఖర్చు వద్దా అవుదా? అవుతుంది. ఎవరి డబ్బులు? ప్రభుత్వానిది. అది ఎక్కడవి? అందరి ప్రజలందరివి. ట్యాక్స్ డబ్బులేనా? దేనికి ఇచ్చారు? ఇఫ్తార్ విందుకి. అది బాగా చెప్పింది, చప్పట్లు కొట్టండి. ట్యాక్సులు ఎందుకు ఇచ్చారండి? ఇఫ్తార్ విందుకి. అర్థమైందా నీకు క్వశ్చన్ అమ్మా? అంటే ప్రజలు డబ్బులు దేనికి ఇస్తారు నాన్న? రోడ్లు వేయండి రా అని ఇస్తారు, హాస్పిటల్ కట్టించండి రా అని ఇస్తారు, లేదా స్కూల్స్ కట్టించమని ఇస్తారు. ఇఫ్తార్ విందుకు నీ ట్యాక్సుల డబ్బులు ఎందుకు ఖర్చు పెడతావు? బుద్ధి ఉందా నీకు? నిన్ను కాదు అన్నది. అర్థమైందా పాయింట్? అలా అడగల వద్దా? మన పండుగలు కూడా చెప్పు తీసుకొడతాం. వాళ్ళు డబ్బులు ఇచ్చారని చెప్తే వాళ్ళు గుళ్ళో డబ్బులు ఎత్తుకెళ్తున్నారు, అది నిజం. ఇప్పుడు నువ్వు ఎప్పుడైనా విను, నువ్వు ఎప్పుడైనా యాదగిరి కొట్టి వెళ్ళావా? వెళ్ళాను. టికెట్ ఎంతో తెలుసా? కింద నుంచి పైకి వెళ్తే 500 తెలుసా? కారుకి పార్కింగ్ ఫీజు, చెప్పులు ఫీజు. ఇప్పుడు ఆ డబ్బులు ఎత్తున్నాడా, మన డబ్బులు పట్టుకెళ్తున్నాడా చెప్పు? కానీ అక్కడ కార్యక్రమాలకు సంబంధించి వాళ్ళు కూడా పెడుతుంటారు కదా సార్. కాదు కాదండి, ఇప్పుడు నీకు అర్థమయ్యేలా చెప్తా. జ్యూస్ తెచ్చారా ఇందాక? జ్యూస్ ఎలా ఇచ్చాడు వాడు? డబ్బులు ఇస్తే ఇచ్చాడు. మంచి జ్యూస్ ఇచ్చాడు కదా అంటే మంచి డబ్బులు ఇచ్చాము మేము డబ్బులు ఇస్తాడు, జ్యూస్ ఇచ్చాడు. ఆయన పూడితావేంటి నువ్వు? ఆడు ఉన్నది జ్యూస్ ఇవ్వడానికే, అది మా డబ్బులతో. అందుకు గాడి గొప్పే ఉంది అంటున్నా. మన డబ్బులు, మనం టికెట్లు డబ్బులు పెట్టాం, ఆ టికెట్తో ఆడు సర్వీస్ చేస్తున్నాడు. ఆడు గొప్పే ఉంది, ఆడు ఫ్రీగా చేస్తే గొప్పడు కదా. నీకు అర్థమైందా?
అసలు మీ మీ ముఖ్య ఉద్దేశం ఏంటి? హిందూ సనాతన ధర్మాన్ని కేవలం భారతదేశంలోనే దీని ఉనికిని తీసుకెళ్ళాలి అనుకుంటున్నారా? లేదా కాదురా, కేకే మహమ్మద్ పేరు విన్నావా? విన్నానండి. కేకే మహమ్మద్ గారు అంటే ఆర్కియాలజిస్ట్. అయోధ్య గుడి ఉందా, దానికి ఆర్కియాలజిస్ట్ వారు ఏమన్నారంటే అంటిల్ హిందూస్ ఆర్ మెజారిటీ దేర్ ఈస్ రాజ్యాంగం అండ్ సెక్యులరిజం ఇన్ ఇండియా. ఇఫ్ హిందూస్ ఆర్ డిక్రీజ్, నో మోర్ రాజ్యాంగం, నో మోర్ సెక్యులరిజం. ఎవరిది స్టేట్మెంటు? కేకే మహమ్మద్. అర్థం చేసుకో, నేను చెప్పలే. సో కాబట్టి ఈ దేశంలో ఆయన స్టేట్మెంట్ ఇచ్చినంత మాత్రాన వాస్తవాలు ఎందుకు కాదు? అదో పెచ్చబొర్రా. పోనీ ఇప్పుడు నువ్వు ఆయన చెప్పింది నిజమా కాదా నువ్వు చెక్ చేయాలనుకుంటే, నువ్వు ఇప్పుడు రాత్రి 9 అయిందా, గుళ్ళో కూర్చుని ఇక్కడ అంతా పురుషులే ఉన్నారు, ఒక్క ఆడపిల్లవే నువ్వు. ప్రశాంతంగా గుళ్ళో కూర్చుని మనం ఏంటి ఇంటర్వ్యూ చేస్తున్నాం. ఇలా ఇంటర్వ్యూ నువ్వు ఇప్పుడు వెళ్ళి పాత బస్తీలు ఏమన్నా చేసిరా, పెద్ద బామర్దినో చిన్న బామర్దినో, నువ్వు రా అసలు చూస్తాం. చూసా ఆన్సర్ ఇచ్చింది. నాకు ఫస్ట్ అవసరం లేదు అక్కడ భయం, అవసరం కూడా అవసరం, భయం అంతే. వెళ్తే ఏమవుద్ది తెలదా? కాదురా, కాదు తల్లి, అక్కడ కూడా ప్రముఖులు ఉన్నారులే. ఇప్పుడు కరెంటు బిల్లు కడుతున్నావా లేదా మీ ఇంటికి? అతను కడతాడు. పాత బస్సులో అందరూ కడతారా? అలా కట్టమని వెళ్తే ఆ లైన్ మెన్ కొట్టారు. నేను ఎప్పుడు 2-3 ఏళ్ల క్రితం ఓల్డ్ గవర్నమెంట్లో కూడా చెప్పా, దేవాలయాల మీద డబ్బులు ఎత్తుకెళ్ళిపోవడం కాదు, పాత బస్తీలో కరెంటు బిల్లు కట్టించుకోండి దమ్ముంటే అని చెప్పాం. అవ్వదు. కాబట్టి హిందువులు మెజారిటీగా ఉంటే ప్రశాంతంగా ఉంటుంది. పోనీ చిన్న విషయం చెప్తాను. 100 మంది హిందువులు ఉన్నారు, అక్కడ 2 ముస్లిమ్స్ 2 క్రిస్టియన్స్ ఉన్నారు, ప్రశాంతంగా జీవిస్తారు. రివర్స్లో ఒకసారి థింక్ చేయి, అవుద్దా? అంటే ఎక్కువ మెజారిటీ ముస్లిమ్స్ ఉండి హిందువులు 2-3 ఉంటే భజన అవుద్దా, కీర్తన అవుద్దా, పూజ అవుద్దా? ఎక్కడైనా హిందువులు ఎక్కువ దగ్గర ఉన్నప్పుడు ముస్లిం వాళ్ళది అవ్వదు, ముస్లిం వాళ్ళ దగ్గర అది బుర్ర తక్కువ మాటలు మాట్లాడు. వయసు చిన్నది కాబట్టి జ్ఞానం లేక మాట్లాడుతున్నాం. ముస్లిమ్స్ 2-3 ఉన్న చోట, హిందువులు మెజారిటీగా ఉన్న చోట మైకుల్లో 5 సార్లు ఆజాన్ వినపడుతుందిగా. రోజు వినట్లేదా? హైదరాబాద్లో అన్ని సిటీస్లో మైకుల్లో వాళ్ళు ఏమని పిలుస్తారు తెలుసా? అల్లాహు అక్బర్ ఇల్లాహు అంటే ఏంటి? ఏమి తెలదు, కొట్టేసారి నెట్లో మీనింగ్ ఏంటో ఏమి తెలదు అని ఫ్లయింగ్ కిస్ ఇచ్చి వెళ్ళిపోవడమే. మసీద్కి ఫ్లయింగ్ ఇచ్చా, గుడికి ఫ్లయింగ్ ఇచ్చా, చర్చికి ఫ్లయింగ్ ఇచ్చా. సో రోజు మనకు అక్కర్లేదు, మన ముస్లిమ్స్ కాదు, అయినా మనం అది వింటున్నాంగా. మరి పాత బస్తీలో ఏమైనా సుప్రభాతం వినపడద్దా? ఒకసారి ట్రై చేయను. హైదరాబాద్ నిజాములు పరిపాలించిన అయితే దొంగోళ్ళు పరిపాలిస్తే, దొంగోళ్ళు దోపిడి దొంగలు పరిపాలిస్తే సో వాట్? వాడేమన్నా ఈ దేశం వాడా, ఈ ధర్మం వాడా? దొంగోడు. బాబర్ ఒక దొంగ, ఔరంగజేబు దొంగ, వాడిని సపోర్ట్ చేసినట్టు లంగా. వాడికి ఇక్కడ ఉండే ముస్లింకి ఏం సంబంధం లేదు. దే ఆర్ కాల్డ్ ఇన్వేడర్స్. అంటే తెలుసా తెలుగు ఏమనాలి? ఆక్రమణదారులు. కరెక్ట్, వీడు బాగా చెప్పాడు. కూడా యాడ్ చేసి దురాక్రమణదారులు. ఒక దొంగోడు. బాబర్ అనేవాడు ఎక్కడ పుట్టాడు? ఈ దేశంలో పుట్టలే. ఎక్కడ తెచ్చాడు? ఈ దేశంలో చావలే. సో ఈ దేశానికి డాబర్కి సంబంధం ఉంది, ఈ దేశానికి గోబర్కి సంబంధం ఉంది, ఈ దేశానికి బాబర్కి ఏం సంబంధం లే. ఏమన్నా అర్థమైందా లేదా? అర్థమైంది చెప్పండి. అది అర్థమైంది. అంటే మనం పుట్టక ముందు నుంచి అయితే ఇది ఇంతకు ముందు ముస్లిమ్స్ ఉండేది. అంటే నేను పర్టికులర్ ఈ అమ్మాయి ఏం చెప్తుందంటే, ఈ అమ్మాయి ఏం చెప్తుందంటే, ఈ కుర్చీలు గుళ్ళవి అడెవడో ఎత్తుకుపోయాడు, వాళ్ళ ఇంట్లో 20 రోజులు ఉన్నాయి. ఇది ఎక్కడ 2 ఏళ్ళ నుంచి ఉంటుంది ఈ కుర్చీ. 20 రోజులు వాళ్ళ ఇంట్లో ఉంది కాబట్టి వాళ్ళ కుర్చీ కదా అంటుంది. కానీ యాక్చువల్లీ ఈ కుర్చీ ఎవరిది? గుళ్ళోది. ఇది అది ఎత్తుపోయాడు. ఇప్పుడు నీకు అర్థమయ్యే చెప్తాను. మీది ఎవరు? నాది హైదరాబాద్. ఎక్కడే పుట్టావా? ఇక్కడే పుట్టాను, ఇక్కడే పెరిగాను. వెరీ గుడ్. అరే అలా చేయకు నాన్న. ఎప్పుడైనా రాజమండ్రి వెళ్ళు, అక్కడ పెద్ద మసీదు అని ఒకటి ఉంటుంది మెయిన్ రోడ్లో నడుస్తుంటే. దాని వంక చూడు ఒకసారి, దాని గుమ్మాలు చూడు, శంఖం చక్రం జేవీజీలు ఉంటారు. అదేంటి జేవీజీలు ఎక్కడ ఉండాలి? వెంకటేశ్వర గుళ్ళో ఉండాలి కదా, లేదా విష్ణుమూర్తి ఆలయం రాముల వారి గుళ్ళో. ఎలా అక్కడ ఉన్నారా జేవీజీలు?
రాముల వారి దగ్గర ఉన్నారా లేరు ఇక్కడ. సో వెంకటేశ్వర స్వామి గుడి ఎప్పుడైనా తిరుమల వెళ్ళావా? చాలాసార్లు వెళ్ళావు కదా. తిరుమలలో మనం లోపలికి వెళ్ళే ముందు లెఫ్ట్ రైట్ ఎవరుంటారు? జేవిజీలు ఉంటారు. మరి పెద్ద మసీద్కి జేవిజీలకి సంబంధం ఏంటి? అది అసలు మసీద్ కాదు కాబట్టి, అది వేణుగోపాల స్వామి గుడి కాబట్టి, దాన్ని ఆక్రమించారు కాబట్టి, నేను లోపలికి వెళ్ళాను కాబట్టి, నేను చూశాను కాబట్టి. ఇప్పుడు కాశీ వెళ్ళావా? వెళ్ళలేదండి. బోల్సార్లు వెళ్ళాను. మా రమేష్ గారి పుణ్యమా అలా దర్శనం చేసి మళ్ళీ వెళ్ళాం. రే ఎగిరిపోయిన తిన్నాను. సో అది ఏంటి? కాశీ విశ్వనాథుడి గుడి. నీకు అర్థం కావాలంటే నీ తలకాయలు తీసేసి ఆయన పేరు ఏంటి మనకి? వంశీ తలకాయ పెడిసాం అనుకోండి, డ్రెస్ కోడ్ వేరేగా ఉండలే, వాడి పైన గడ్డం కింద అసలు బాగుండదు కదా. అలా పైన గోపురం తీసి లోపల కాపురం పెట్టించారు. అర్థం కదా? అర్థం. అంటే ఇప్పుడు హైదరాబాద్ పరిస్థితి అలా ఉందంటారా? హైదరాబాద్ మొత్తం భారతదేశం పరిస్థితి అలా ఉందంటారా? మీకు మొన్న పాట పాడాను, విన్నావా? విన్నాను. 2 పాటలతో వచ్చారు, ఒక పాట పాడొచ్చు కదా మా కోసం. ఇప్పుడు నీ ముందు ఇందాకే వాళ్ళ దగ్గర పాడేమో, అయినా శాంపిల్కి చెప్తాను నేను. కానీ హుసేన్ తండ్రి హాసిం, హాసిం తండ్రి కాసిం, కాసిం తండ్రి లతీఫ్, లతీఫ్ తండ్రి శంకర్, శంకర్ తండ్రి ఇలా వచ్చింది కదా. గతాలు మతాలు మారిన మన తాతలు తండ్రులు మారరా. మూలం ఏంటి? మూలం ఎక్కడుంది? మూలం ఎక్కడుంది? ఇక్కడే ఉంది. మూలం అంతా ఇక్కడే మన ఇప్పుడు నిన్ను నువ్వు మోసం చేసుకోవడం అంటే అది కరెక్ట్ ఏంటవా? నిన్ను మోసం చేసుకోవడం కరెక్ట్ కాదు, దేశాన్ని మోసం చేయడం కూడా కరెక్ట్ కాదు. అవునా? మన మూలం మర్చిపోవడం అసలు కరెక్ట్ కాదు. ఇప్పుడు కాశ్మీర్ ముఖ్యమంత్రి పేరేంటి? ఉమర్ అబ్దుల్లా. మన గుడికి వెళ్ళి పాలతో ఏదో అభిషేకం చేశాడు. అంతకుముందు మాజీ ముఖ్యమంత్రి ఉన్నాడు, అతని పేరేంటి? గులాం నబీ ఆజాద్. అతను వీడియోలో చెప్పాడు, అవును 7 తరాలకు ముందు మేమంతా హిందువులమే. బిఫోర్ ఇస్లాం దేర్ ఈజ్ ఏ కాశ్మీర్. ఏంటి బిఫోర్ ఇస్లాం నౌ ఇట్స్ కాశ్మీర్? తెలుగులో చెప్పు. ఇంతకుముందు అది ఇస్లాంది, కానీ ఇప్పుడు మాత్రం ఏడిసినట్టుంది ఇంగ్లీష్. బిఫోర్ ఇస్లాం దేర్ ఈజ్ కాశ్మీర్ అంటే ఇస్లాం కంటే ముందు కాశ్మీర్ ఉంది. అచ్చా, ఇస్లాం కంటే ముందు కాశ్మీర్. అర్థమైందమ్మా? అర్థమైందా? సో కాశ్మీరు చాలా పాతది. కాశ్మీర్ చాలా పాతది. ఇస్లాం తర్వాత వచ్చింది. ఇన్వేడర్స్ వాళ్ళు వచ్చారు, ఆక్రమించారు. అర్థమైందా? ఇక్కడ ఏ మసీదు కింద తవ్వినా ఏదో గుడి బయటపడుతూ ఉండదు. ఎందువల్ల? ఇది దేవాలయానికి సంబంధించిన భూమి. భారతదేశాన్ని ఏమని పిలుస్తారు? దేవభూమి. అంతేగాని నిన్న ఎవరో యాంకర్ వచ్చింది, ఇది సర్వమత సమ్మేళనం అని మెలికలు తిరిగింది. ఇండియా ఇస్ నాట్ సత్తరాం. అర్థమైందా? కానీ ఆమె అన్నట్టు సర్వమత సమ్మేళనం కాబట్టి మన భారతదేశానికి ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. ప్రత్యేక గుర్తింపు అంటే ఏంటి? రోజు మైకుల్లో మావాడే దేవుడు, ఆడి తప్ప ఎవడు లేడు, అది ఎండవా? సిగ్గు లేకుండా జీవించడమా? గుళ్ళల్లోకి వెళ్ళి టికెట్లు కట్టేసి సిగ్గు లేకుండా ఆడు ఉమ్ము వచ్చా ఇది కలిపితే తినడమా? అదే. ఇప్పుడు ఉదాహరణకి నీకే తూతూ అని ఇస్తే తాగుతావా? మరి ఆడి దగ్గర పానీపూరి ఎందుకు తింటున్నావు? ఆడు షవర్మా ఎందుకు తింటున్నావు? ఆడు కలుపుతాడని తెలదా? వీడియోలు చూడలే? మొన్న పానీపూరిలో ఉప్పు తక్కువైందంట, వాడు పానీ కలిపేశాడు, వీడియో కూడా వచ్చింది. మొన్న జ్యూసులో తండ్రి కొడుకులు ఇద్దరు వాళ్ళు పానీ వేడివేడిగా కలిపేశారు. అందుకని అబద్ధాలు ఆడకే, అది నేను చెప్పేది. అబద్ధం అంటే తెలుసా? రఘుపతి రాఘవ రాజారాం, పతిత్ పావన్ సీతారాం, 3 ఏళ్ళైనా అబద్ధం. ఏంటి చెప్పు? 3 ఏళ్ళైనా అబద్ధం. నిరూపించు. 10 లక్షలు. కానీ అందరూ ముసల్మాన్స్ అలా ఉండరు కదండి. అంటే సరే, కొంతమంది ఎవరో చేస్తుంటారు, వాళ్ళ గురించి మనం మాట్లాడొద్దు. సరే, ఇవన్నీ పక్కన పెడితే సరే ఇప్పుడు పక్కనే పెట్టాలి.